తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విశిష్ట నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తన స్టూడెంట్నే ఎత్తుకు వచ్చి తమ గెస్ట్ హౌస్లో మానభంగం చేయబోయాడని సీఎం పాల్గొంటున్న పబ్లిక్ మీటింగ్లో వెల్లడయ్యి తండ్రిని తలదించుకునేలా చేసింది. ఆయనకున్న పవరు పలుకుబడితో అరెస్ట్ అయినా బెయిల్ మీద విడిపించగలిగారు. లేకపోతే ఈసరికి జైలు ఊచలు లెక్కబెడుతూ చిప్పకూడు తింటూ ఉండేవాడు. భర్తతో తన హృదయ భారాన్ని పంచుకుందామని ఉదయం నుండి ప్రయత్నిస్తూనే ఉందామే. కానీ మాధవరావు బయట గదిలో తన అనుయాయులతో మంతనాలు సాగిస్తూ మధ్యాహ్నం భోజనం కూడా వాళ్లతో పాటే చేశాడు. రాత్రికి గాని ఆయనతో మాట్లాడే అవకాశం కలగలేదామెకు. మీరు రాజకీయాల్లోకి వెళ్ళాక మీరు నాకెంత దూరం అయ్యారో ఈరోజు మొదటిసారిగా తెలిసిందండి. మొదటి నుండి నా మనసు ఎంత అల్లకల్లోలంగా ఉందో మీకు తెలియదు. నా బాధ మీతో పంచుకుందామంటే ప్రొద్దుటి నుండి ఒక్కసారి కూడా లోపలికి రాలేదు. కాంతం నిష్ఠూరంగా అంది. లోపలికి వచ్చి నీతో ముచ్చట్లాడుతూ కూర్చుంటే పనులవుతాయా? నా సంకటం నాకుంది. అవతల నా పరిస్థితి ఎంత గడ్డుగా తయారైందో నీకేం తెలుసు? ఎంతో శ్రమపడి రాజకీయంగా మహావృక్షంలా ఎదిగిపోయిన నన్ను కూకటి వ్రేళ్లతో పెళ్లగించి వేసేలా ఉందా పిల్ల. ఈ గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని సతమతమవుతుంటే నీ సొద ఏమిటి? నీకొచ్చిన బాధ ఏమిటిప్పుడు? అతడి స్వరంలో అలసట విసుగు రెండూ ధ్వనించాయి. చివుక్కుమన్నట్టుగా అయింది కాంతానికి. పదవులు రాజకీయాలే ముఖ్యమా మీకు? ఇంట్లో భార్యాబిడ్డల సంగతి పట్టదా? కోపంగా అడిగింది. ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని అడుగుతున్నాను కదా. అడుగుతున్నారులేండి కావలసినంత వెటకారంతో. అయితే ఏమిటట? వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగాడు. నీ కొడుకు చేసిన పనికి పబ్లిక్లో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందే కాంతం. ప్రతిపక్షాలు పత్రికలు రేపుతున్న దుమారంలో నాకు మతిపోతోంది. ఈ తుఫాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఒకటే సతమతమవుతున్నాను. ఒక్కగానొక్క కొడుకుని గారంగా పెంచిన ఫలితమిది. ఇలా చేశాడని వాడి మీద కోపం పెంచుకుంటే ఏం లాభం? ఎంత చెడ్డవాడైనా కొడుకు కొడుకే కదండి అంది. ఉపోద్ఘాతం వద్దు, విషయంలోకి డైరెక్ట్గా వచ్చేయి. ఇప్పటికే బాగా అలసిపోయి ఉన్నాను. చందు ముఖంలోకి చూడాలంటేనే భయం వేస్తోందండి. కన్నతల్లి అనాల్సిన మాటేనా అది? కన్నతల్లికే గగురు పొడిచేలా ఉందా ముఖం. ఏం చేస్తాం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా. ఆ పిల్ల ముఖం యాసిడ్ పోసి కాలుస్తానన్నాడు నీ కొడుకు. ఆ పిల్లే కాల్చి చూపించింది తన సత్తా. ఒకవేళ ఆ పిల్లకే ఇలా జరిగి ఉంటే ఇంత బాధ ఆ పిల్లను కన్నవాళ్ళు పడేవాళ్ళు కదా. ఆ పిల్ల తరపున వకాల్తా పుచ్చుకోమని అడగలేదు. వకాల్తా కాదు, ఉన్న విషయం మాట్లాడాలి కదా. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు జరగాల్సింది చూడండి. జరగాల్సిందేమిటి? చందుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించండి. కన్ను పోతే కన్ను పెడుతున్నారటగా డాక్టర్లు. పెడుతున్నారు. ఎవరైనా నేత్రదానం చేస్తే నీ కన్నిస్తావా? ఐ బ్యాంక్ వాళ్ళు ఇస్తారట కదండి. అబ్బా తెలుసే. మరీ అంత ముద్దవుతారని ఏం కాదులేండి. నేను పత్రికలు అవి చదువుతుంటాను అన్నది. అందమే కానీ అక్షరం ముక్క రాని కాంతానికి మాధవరావు చేసుకున్నాక ఇంటి దగ్గర టీచర్ని పెట్టి చదువు చెప్పించాడు. కానీ వాడికి నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించను, కన్ను కూడా పెట్టించను. వాడలా ఉండిపోవాల్సిందే. ఎందుకండి అంత నిర్దాక్షిణ్యం కొడుకు మీద? ఆమె కంట నీరు తిరిగింది. నా కొడుకును కురూపిని చేసి నన్ను పదవీచ్యుతుణ్ణి చేసిన ఆ పిల్లను ఊరికే వదిలిపెట్టను. ఆ పిల్లను సాధించడానికి నీ కొడుకు కురూపిగా ఉండాల్సిందే. ఇంకా కురూపి అయినా పర్వాలేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా చూసింది కాంతం. దాన్ని ఆ కురూపికి భార్యం చేయడమే దాని అహంకారానికి నేను వేయదలుచుకున్న శిక్ష. నా కొడుకును దెబ్బతీసి పరోక్షంగా నా పరువు తీసింది. దాన్ని ఊరికే వదలను. మాధవరావు దెబ్బంటే ఏమిటో, అది ఎంత కఠోరంగా ఉంటుందో తెలియాలి. మీకు మతిగాని పోయిందా? చందు ముఖం మీద యాసిడ్ పోసి వాడిని అందవికారంగా మార్చిన ఆ పొగరుబోతు పిల్లనే వాడికి కట్టబెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఆ పిల్ల ఈ ఇంటి కోడలిగా రావడానికి నేను ఎంతమాత్రం ఒప్పుకోను.
ఆ పిల్ల కూడా ఒప్పుకోదు ఈ ఇంటి కోడలుగా రావడానికి, కానీ ఒప్పిస్తాను. ఆ పిల్ల చేసిన పని మనసులో మెదిలినప్పుడల్లా నా మనసు కలుక్కుమన్నట్లుగా అవుతోంది. సాక్షాత్తు ఆ పిల్లనే తెచ్చి ఇంట్లో ఉంచుతారా? ప్రతిక్షణం అది కళ్ళ ముందు తిరుగుతుంటే నేనెలా సహించేది? ఊరికే తిరగదు, ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చస్తూ తిరుగుతుంది. అత్తవారిల్లే పంజరం అవుతుంది. కురూపి మొగుడవుతాడు. దాన్ని చూస్తూ నీ కొడుక్కి జరిగిన అన్యాయం మర్చిపోవచ్చు కాంతం. వద్దు, అనవసరంగా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకునే ఆలోచనే వద్దు. ఆ పిల్ల మనకు ఎంత కష్టమైనా కలిగించని, దాని పాపాన అది పోతుంది. నా కంట్లో పొడిచిన వాళ్ళని పోనీలే అని ఊరికే వదిలిపెట్టే మనస్తత్వం కాదు నాది. నా కన్ను ఒకటి పొడిస్తే అవతలి వాళ్ళని 2 కళ్ళు పొడిచేస్తాను. అది నా తత్వం అన్నాడాయన. కాంతానికి భర్త ధోరణి నచ్చలేదు. ఎవరైనా తనకి బాధ కలిగించితే 2 మాటలు తిట్టడమే కానీ పగబట్టే మనిషి కాదు. ఏమిటో మీరు మొదట్లో ఇలా లేరు, రాజకీయాల్లోకి వచ్చాక మారిపోయారు. మీరు కొంచెం నిదానంగా ఆలోచించండి. అసలు ఆ పిల్లదేం తప్పుంది? తలుపులు మూసి కొడితే పిల్లి అయినా పులిగా మారుతుందని సామెత. మీ కొడుకు ఆమెను మానభంగం చేయబోయాడు. వాడి బారి నుండి తప్పించుకోవడానికి ఆ పిల్ల ఎన్నుకొన్న మార్గం అది. యాసిడ్ ఆలోచన ఆ పిల్లకు వచ్చేదో కాదో గాని అది మీ కొడుకు కలిగించిందే. ఆ పిల్ల ముఖం మీద వీడు యాసిడ్ పోస్తానన్నాడు కదా, ఆ పని తనే చేసి చూపించింది. పిల్ల తరఫున నువ్వు వకాల్తా పుచ్చుకున్నావేమిటి? ఆడది ఆడదానికే శత్రువు కాకూడదండి. అందులో మన వాడి తప్పు లేకపోతేగా ఆ పిల్లను అనాల్సింది. అబ్బా, ఎంతటి సంస్కారం! మీరు వెక్కిరించినా సరే నేను మాత్రం మీ ప్రయత్నాన్ని వ్యతిరేకించి తీరుతాను. మీరు మాత్రం ఇక ఆ పిల్ల జోలికి వెళ్ళడానికి వీల్లేదు. చేసిన పాపానికే చందమామ లాంటి చందు ముఖం చూడడానికే భయం గొల్పేలా తయారైంది. ఆ పిల్ల ఊసు మానేసి వాడిని బాగు చేసుకునే మార్గం చూడండి. దయచేసి నా మాట వినండి. అందంగా తయారై మళ్ళీ ఆంబోతులా ఆడపిల్ల మీద పడడానికా? వెర్రివేషాలేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తండ్రి పరువును పదవిని పోగొట్టాడు. ఇంకా ఏం పోగొట్టాలని? అద్దంలో తన ముఖం చూసుకున్నప్పుడల్లా తన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తాడు. తల్లిగా నువ్వు కోరుకోవాల్సింది వాడి పరివర్తన, అందం కాదు, సీరియస్గా చెప్పాడు మాధవరావు. ఎంత చెడ్డవాడైనా వాడు మన రక్తం పంచుకు పుట్టినవాడండి. వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటి మీరు? కోపంగా అడిగింది కాంతం. రక్తం పంచి సుపుత్రుణ్ణి కన్నావు కదా. కాంతం ముఖం ఎర్రబడింది. నా రక్తం మంచిది కాదని నిందిస్తున్నారా? అంటే మా వంశాన్ని తిట్టినట్టే కదా. 30 ఏళ్ల క్రితం ఈ కాంతం మగడి చాటున కాపురం చేసుకుంటున్న ఒద్దికైన పిల్లండి. మీ మాయదారి కన్ను నా మీద పడింది. నన్ను మాయ మాటలతో లేవదీసుకుపోయారు. నిందిస్తే మీ వంశాన్ని నిందించుకోండి, మీ రక్తాన్ని నిందించుకోండి. కాపురాలు కూలదీసే బుద్ధులు మా వైపు ఎవరికీ లేవు. ఏమిటే వాగుతున్నావు? లేవదీసుకువచ్చి నిన్ను అన్యాయం చేశానా? తిరుపతి కొండ మీద పెళ్లి చేసుకున్నాను, రాణిలా చూసుకున్నాను. రాణివాసం అనుభవిస్తున్నావు కదా. ఇదొక రాణివాసమా? ఇదొక సుఖమా? పుట్టింటి ముఖం చూసి 30 ఏళ్ళైపోయింది. కన్న తల్లి చచ్చిందని తెలిసినా వెళ్ళి చూసేందుకు ముఖం చెల్లకుండా చేశారు. తెలివిగా నన్ను నా మగడి నుండి విడిపించి తీసుకుపోయి కళంకిని అన్న ముద్ర నా ముఖాన వేయించారు. కోపం దుఃఖంగా మారిపోగా చీర చెంగు నోటికి అడ్డు పెట్టుకొని ఏడవసాగింది కాంతం. కొంచెం మెత్తబడ్డాడు మాధవరావు. 30 ఏళ్ల క్రిందటిది తవ్వుకొని ఇప్పుడు మనం ఒకరినొకరం నిందించుకోవడం, ఎత్తిపొడుచుకోవడం బాగాలేదు. కాంతం, వాడు చెడిపోయాడంటే మన ఇద్దరిది బాధ్యతే. మన పెంపకంలో లోపమో మన రక్తంలో దోషమో వాడు మంచి మనిషిగా ఎదగలేదు. ఇప్పుడు చింతించి లాభం లేదు గాని వాడిని మళ్ళీ అందగాడిని చేయడం కోసం నేను లక్షలు గుమ్మరించడానికి సిద్ధంగా లేను. అంత డబ్బు నా దగ్గర లేదు. ఎలక్షన్స్లో నిలబడితే లక్షలు గుమ్మరిస్తారు కదా. కన్న కొడుకు కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? ఎలక్షన్స్లో ఖర్చు పెడితే పెట్టిన దానికి 100 రెట్లు తిరిగి వస్తుంది. వాడి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే ఏమొస్తుంది చెప్పు? పైగా అందం అన్నది అశాశ్వతమైనది. మీ డబ్బు సంపాదన ఎవరికోసం అండి? పోయేటప్పుడు వెంటగట్టుకుపోతారా? ఉన్నది ఒక్కడు, వాడి కోసం కాకపోతే ఇదంతా ఎందుకు? పోయాక ఏమవుతుందన్నది అప్రస్తుతం. వాడికి బలవంతంగానైనా పెళ్లి చేయకపోవడం మనం చేసిన తప్పు. పెళ్ళైతే ఇలా వెధవేషాలు వేసేవాడు కాదు. ఇప్పటికైనా వాడికి పెళ్లి చేసి తీరాలి. పెళ్లికి వాడిని ఒప్పించే బాధ్యత నీదే. వాడికెవరు పిల్లనిస్తారు? పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంది ఆ ముఖం. పోతే వాడి చరిత్రంతా పత్రికలకెక్కింది.
ఊరు వాడా తెలిసిపోయింది. పోలీసులు కేసు పెట్టారు. బెయిల్ మీద బయటకు వచ్చినా ఎప్పుడు జైలుకు వెళ్ళేది తెలియదు. కేసులు, విచారణలు, ఆ గొడవంతా లేకుండా ఉండాలంటే ఆ పిల్లను మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఇదంతా పెద్ద రాజకీయం. కోర్టులో వాడి నేరం రుజువైతే వాడి జన్మ జైల్లో మ్రగ్గిపోవాల్సిందే. అది నువ్వు భరిస్తావా? కొడుకు జైలు పాలవుతాడంటే ఏ తల్లి భరిస్తుందండి? సహించలేవు కదా, అందుకే నాతో సహకరించు. ఇందులో ఆ పిల్లకు జరిగే అన్యాయం ఏం లేదు. మానభంగానికి తలపెట్టిన వాడితో తాళి కట్టించుకొని ఉత్తమ పతివ్రతలు అనిపించుకున్న కథలు ఎన్ని లేవు? అణువణువునా ద్వేషించే మగాడినే భర్తగా అంగీకరించడానికి ఏ పిల్ల అంగీకరించదండి? మీరు మాత్రం ఆ పిల్లను ఒప్పించలేరు. నయాన వినకపోతే భయాన ఒప్పిస్తాను. నువ్వు మాత్రం నీ కొడుకును ఈ పెళ్లికి ఒప్పించు. మిమ్మల్ని మాధవరావు గారు రమ్మంటున్నారండి. ఇంటి ముందు కారాపి వచ్చిన డ్రైవర్ చెప్పాడు రామకృష్ణతో. ఆయన్ని కలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆయనకి నాతో పని ఉంటే ఆయన్ని రమ్మను, విసురుగా జవాబిచ్చాడు రామకృష్ణ. డ్రైవర్ అదే మాట వెళ్ళి చెప్పాడు. మండిపడ్డాడు మాధవరావు. బతకలేని బడిపంతులు, అంత గర్వం ఏం చూసుకొని? ఆ గర్వాన్ని అణచకపోతే నా పేరు తీసి మారు పేరు పెట్టుకుంటాను. ఆగ్రహంతో మండిపడ్డా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం తనది కనుక తనే బయలుదేరాడు. నమస్కారం రామకృష్ణ గారు. ఓట్ల కోసం వంగి దండాలు పెట్టడం మామూలైపోయిన మాధవరావు అదే పద్ధతిలో తేలిగ్గా ఓ నమస్కారం పారేశాడు. అక్కడ కూర్చోవడానికి కుర్చీలున్నా కూర్చోమని కూడా చెప్పలేదు రామకృష్ణ. మీరొచ్చిన పని చెప్పండి అన్నాడు నిర్లక్ష్యంగా. కుర్చీ తనే ముందుకు లాక్కొని కూర్చుంటూ అన్నాడు మాధవరావు. మీ అమ్మాయి ఉంటే పిలవండి. ఇద్దరితో ఒకేసారి మాట్లాడితే బాగుంటుంది. మా అమ్మాయి లేదు ఇంట్లో. విషయం ఏమిటో నాతో చెప్పండి. మాధవరావు గొంతు సవరించుకుని అన్నాడు. కోర్టుల్లో న్యాయ విచారణ అన్నది సంవత్సరాలు పడుతుంది. ఆ సంగతి మీకు తెలియంది కాదనుకుంటాను. మీరొక సదవగాహనతో రాజీకి వస్తే ఉభయులకు లాభం ఉంటుంది. రామకృష్ణ గారు చెప్పండి, మీరు రాజీ పడదామంటే ఎలాంటి ఒప్పందానికైనా నేను రెడీ. డబ్బు కావాలంటే డబ్బు, ఇంకేది కావాలన్నా. మన మధ్య ఒప్పందాలు రాజీలు అంటూ ఉండవు. కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. మీరొచ్చింది అందుకే అయితే ఇక వెళ్ళొచ్చు, పుల్ల విడిచినట్టుగా చెప్పాడు. పోలీసులను, కోర్టులను మరీ అంత గుడ్డిగా నమ్మడం మంచిది కాదు మాస్టారు. ప్రత్యక్ష సాక్షులను సైతం తలక్రిందులు చేసే లాయర్లున్నారు నాకు. అప్పుడు రెంటికి చెడతారు. బెదిరించడానికి వచ్చారా? నేను మీతో కయ్యాన్ని అభిలషించేవాడినైతే నా తాహతును పక్కకు పెట్టి మీ ఇంటి గడప తొక్కేవాడిని కాదు. నేను మీ మంచిని కోరుతున్నాను. మీ అమ్మాయి పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది. అందుకే మీతో 1000 మంది కోరుతున్నాను. కేసు విత్డ్రా చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపండి. సమస్యలన్నీ సద్దుమణుగుతాయి శాంతంగా చెప్పాడు. విస్తుపోయాడు రామకృష్ణ. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చోట కళ్యాణం సంభవమా అన్నాడు రామకృష్ణ. పరిస్థితిని నేను చెప్పిన కోణంలో ఆలోచించండి. సంభవమేననిపిస్తుంది. ఏమిటా కోణం? నా కొడుకు మీ అమ్మాయి పట్ల చేసిన దాన్ని నేను సమర్థిస్తాననుకోవద్దు. వాడు చేసింది చాలా నీచమైన పనే. కానీ దేనికైనా కొన్ని కారణాలుంటాయి. మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వకపోతే నిండు కౌరవ సభలో వలువలూడదీసే పరాభవం ఆమెకు ఎదురయ్యేది కాదు. మీ అమ్మాయి కరుణ విషయంలో వీర ఝాన్సీ లెవెల్లో వాడితో తలపడి వాడిని రెచ్చగొట్టకపోతే మీ అమ్మాయి విషయంలో వాడు పంతానికి పోయే అవసరమే వాడికి ఉండేది కాదు. వయసులో ఉన్న మగపిల్లలకు కొన్ని బలహీనతలుండడం సహజమే. దురదృష్టవశాత్తు అది వికృత రూపం దాల్చిన మాట వాస్తవం. దానికి వాడు సరైన ప్రాయశ్చిత్తమే అనుభవించాడు కదా. చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. పాప పరిహారానికి పశ్చాత్తాపాన్ని మించింది లేదంటారు. జరిగిందేదో జరిగింది. దాన్ని పట్టి పట్టి సాగదీయకుండా జరగాల్సింది ఆలోచించండి. ఇంతకు ముందు కూడా మీ అమ్మాయితో పెళ్లి ప్రస్తావన వచ్చింది. మీరు అప్పుడే ఒప్పుకొని ఉంటే ఈ సంఘటన జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదు. మీ అమ్మాయి సాహచర్యంలో వాడొక మంచి మనిషిగా తయారయ్యేవాడు. ఇప్పటికైనా మా వాడికి మీ అమ్మాయి తోడు లభించేలా చూడమని అభ్యర్థిస్తున్నాను. మరోసారి చేతులు జోడించాడు మాధవరావు. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. మీ రాజకీయ నాయకుల సంగతి నాకు తెలీదా ఏం? దొంగ వినయాలు కట్టిపెట్టి వచ్చిందారిన నడవండి. ఇది వరకు నా పిల్ల నిమ్మని అడిగినప్పుడు నేనిచ్చిన జవాబు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే జవాబు. చూస్తూ చూస్తూ ఒక కీచకుడికి నా పిల్లనివ్వను.
నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. అధర్మం మీద ధర్మం తప్పక గెలుస్తుందని నమ్మినవాడిని. నన్ను మీరు బెదిరించి లాభం లేదు. నేనింకా నిన్ను బెదిరించందే. అతడి ముఖంలో తెచ్చిపెట్టుకున్న మంచితనం పొగమంచులా కొద్ది కొద్దిగా కరిగిపోతోంది. నీ కూతురి కన్నెచెర విడిపించాలంటే ఇదొక్కటే మార్గం. రామకృష్ణ, మోహావేశంతో ఒక మగవాడు పక్క మీదికి లాగిన ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టి భార్యగా జీవితంలోకి ఆహ్వానించే మగవాడెవడూ ఉండడు. మావాడు మీ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడింది బహిరంగమే కదా. ఆ విషయం మీ అమ్మాయే బహిరంగ సభలో చెప్పింది కదా. కన్నెచెర విడిపించకపోతే గొంతు పిసికి బావిలో పడేస్తాను. అంతేకాని ఒక నీచ నికృష్టుడికి నా కూతుర్నివ్వను. దయచేసి ఇక వెడతారా? అసహనంగా అరిచాడు. ఇంకా నేను చెప్పాల్సింది ఉంది పంతులు. వియ్యానికి బదులు కయ్యానికే నువ్విష్టపడితే ఇహ బలవంతం చేయడం నాకిష్టం లేదు. మాధవరావు మంచివాడు అనిపించుకునే ఛాన్స్ నువ్వు నాకివ్వకపోతే అది నీ తప్పే. ఫలితం నాలోని చెడ్డ మనిషి బయటికి వస్తాడు. వాడు బయటికి వస్తే నువ్వు, నీ కుటుంబం ఈ భూమి మీద మిగలరు. సాక్షులు, సాక్ష్యాలు, కోర్టులు, విచారణ ఏమీ ఉండవు. ఒట్టి పుణ్యానికి మర్డరైపోతారు. అంత పాపం నాకెందుకని ఒక మంచి మాట చెప్పిపోదామని నేనొస్తే నువ్వు ససేమిరా కాదన్నావు. సరే, ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టున్నాయి. అందుకే నీ నోట ఈ మాటలు వస్తున్నాయి. చావుకు భయపడేవాళ్ళం కాదు. కానీ మమ్మల్ని అందరినీ ఒకేసారి చంపి కొంతలో కొంత పుణ్యం కట్టుకో నిర్లిప్తంగా అన్నాడు రామకృష్ణ. సరే, ఈ విషయంలో నీ కోరిక మన్నిస్తున్నా. నీకు, నీ ఫ్యామిలీకి ఒకేసారి టికెట్ ఇప్పిస్తాను పైలోకానికి. కానీ ఈలోగా జరగవలసిన పని ఒకటుంది. ఏమిటది? నీ కూతురి కళ్ళు పీకి నా కొడుక్కి పెట్టుకోవాలి. వాడిని ఏకాకిని చేసింది కదా అన్నాడు మాధవరావు. జుగుప్సతో వణికిపోయాడు రామకృష్ణ. ఎంతటి శాడిస్టువి! కొడుకును మించిన దుర్మార్గుడు ఉన్నట్టున్నావు. అందుకే చెప్పాను, నాతో కయ్యం పెట్టుకోవద్దు, వియ్యం పెట్టుకోమని. మూర్ఖుడివి, వినిపించుకోలేదు, అనుభవిస్తావు. థూ, నీలాంటి నీచ నికృష్ట మానవుడితో వియ్యమందే కన్నా మృత్యువును అందుకోవడం, మృత్యువు చెయ్యందుకోవడం గౌరవంగా ఉంటుంది నాకు అన్నాడు. వట్టి చవటదద్దమ్మవు. ఈ ప్రపంచంలో బ్రతకడం తెలియనివాడివి. నీకు టికెట్ ఇప్పించాలనుకోవడం సరైన నిర్ణయమే. అందులో బాధపడాల్సింది ఏమీ లేదు అని మాధవరావు విసురుగా లేచాడు. ఆగండి అంటూ లోపల నుండి వచ్చింది విశిష్ట. కూతురు ఇంట్లో ఉండగానే లేదని అబద్ధమాడావే. నువ్వేం పంతులో అయ్యా, బళ్ళో ఇలాగే అబద్ధాలు నేర్పుతావా పిల్లలకి? వ్యంగ్యంగా అన్నాడు మాధవరావు. నువ్వెందుకొచ్చావే బయటికి? కూతుర్ని కోపడ్డాడు రామకృష్ణ. నేనంతా విన్నాను నాన్న. చచ్చి ఎవరిని సాధిస్తాం? బతికుంటే బల్సాకు తిని బతకొచ్చనని సామెత. నేను ఈయన ప్రపోజల్ని అంగీకరిస్తున్నాను. ఎంతో దయతో నా కన్నెచెర వదిలించి నన్ను కోడల్ని చేసుకోవడానికి వచ్చిన మహానుభావుడు ఈయన. ఆయన్ని నిరాశపరిచి పంపడం బాగాలేదు అన్నది. చావుకి భయపడి నువ్వీ పెళ్లికి ఒప్పుకుంటున్నావా విశిష్ట? చావు ఒక్కసారే వస్తుందమ్మా మనిషికి. ఈ కిరాతకులు నిన్ను క్షణక్షణం చంపుతారు. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్న నరకంలో అడుగు పెట్టనివ్వను తండ్రి ఆవేశంగా అన్నాడు. అత్తారింటిని స్వర్గాన్ని చేసుకున్నా, నరకాన్ని చేసుకున్నా ఆడదాని చేతిలోనే అంటారు కదా నాన్న. అది నిజంగా నరకమే అయితే దాన్ని స్వర్గంగా మార్చుకోగలనన్న ధీమా నాకుంది. పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడైనా రాక్షసులు దేవతలయ్యారా? నువ్వు నీ ప్రయత్నాలు ప్రారంభించేలోగా హతమారిపోతావు. వీళ్ళు ఎంత శాడిస్టులు కాకపోతే నీ కన్ను పీకి తన కొడుక్కి పెట్టుకుంటానని చెబుతాడు. నాకు ధైర్యం ఉంది నాన్న. అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోగలనన్న ధైర్యం నాకుంది. వాళ్ళు నిన్ను ప్రేమతో కోడల్ని చేసుకోవాలని రాలేదు. ఇదొక కుట్ర. పత్రికల దుమారం నుండి, ప్రతిపక్షాల దాడి నుండి, కోర్టు విచారణ నుండి తప్పించుకోవడానికి ఇదొక ఎత్తుగడ. నిన్ను కోడల్ని చేసుకొని ఆ గొడవల నుండి బయటపడొచ్చునన్న ఆలోచన. నీతో పని అయిపోగానే ఏ మధ్యరాత్రో గ్యాస్ సిలిండర్ తిప్పి నిన్ను మంటలకు ఆహుతి చేసి ఆత్మహత్య చేసుకున్నావనో, పొరపాటుగా జరిగిందనో స్టేట్మెంట్ ఇవ్వగల ఘనులు వీళ్ళు. చూస్తూ కిరాతకుల చేతిలో పడతానంటావేమిటి? అంతకంటే మార్గాంతరం ఏముంది? ఈయన అన్నంత పని చేసే మనిషి. అందరం చచ్చి ఏం సాధిస్తాం? అయినా నా ఒక్కదానికోసం మీరందరూ ఎందుకు చావాలి? ఎంత పిరికిగా ఆలోచిస్తున్నావు. కొండలాంటి వీళ్లను ఈ ఆడపిల్ల చెయ్యని ధైర్యంతో ఎదుర్కొన్నావు. ఇప్పుడు ఆ ధైర్యం అంతా ఏమైపోయింది? కోర్టుల్లో న్యాయం జరగదని భయపడుతున్నావా? తప్పక న్యాయం జరుగుతుంది.
మహిళా సంఘాలు నీకు మద్దతు తెలుపుతున్నాయి. పత్రికలు నీకు సానుభూతి తెలుపుతున్నాయి. నేను పిరికితనంతో లొంగిపోవడం లేదు నాన్న. పోరాడి గెలవలేమని ఖచ్చితంగా తెలిసిపోయినప్పుడు పోరాడటం వ్యర్థం కదా. ఆయన చేత కళ్ళు పీకించుకొని కాళ్ళు విరగ్గొట్టించుకొని జీవశ్చవాన్ని అయిపోయే కంటే ఆయన కొడుకుని పెళ్ళాడి ఇల్లాలిగా సెటిల్ కావడం మంచిది కదా. రామకృష్ణకు కూతురి ధోరణి ఎంత మాత్రం నచ్చలేదు. ఇది బెదిరింపులకు లొంగిపోయి తీసుకున్న నిర్ణయమే కదా. బెదిరించినంత మాత్రాన బెదిరిపోవలసిందేనా? వాళ్ళు ఎవరి మీదంటే వాళ్ళ మీద గూండాగిరి చూపుతామంటే కోర్టులు పోలీసులు చేతులు ముడుచు కూర్చుంటారా? ఈయన ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడని ఇప్పుడే పోలీసులకి మరో కంప్లైంట్ రాసి ఇచ్చేస్తాను. మాధవరావు నవ్వాడు. ఎంత వెర్రోడివి పంతులు. జరుగుతున్నది చూసినా నీకు జ్ఞానోదయం కలగలేదన్నమాట. నీ కూతురు బహిరంగ సభలో స్టేజి పైకి ఎక్కి మైకు పుచ్చుకొని నన్నో మగవాడు రేప్ చేయబోయాడు అంటూ సిగ్గు విడిచి చెప్పుకుందే. ఏం ఒరిగింది మీకు? మా వాడి అరెస్ట్, నా పదవికి రాజీనామా, అంతా ఒక డ్రామాగా ముగిసింది. హోమ్ మినిస్టర్గా నేను రాజీనామా చేస్తే ఏమైందట? మరో వారం 10 రోజుల్లో విద్యాశాఖ మంత్రిగా పదవీ ప్రమాణం చేయబోతున్నాను. ఇక మా వాడికి శిక్ష అంత దమ్మెవరకుంది? పోలీసులు చట్టాలు మా ఇంటి ముందు కుక్కలు. నేను కొంచెం ఉసిగొల్పానంటే మిమ్మల్ని చీల్చి చెండాడుతాయి. నేను గుండాలను పంపి మిమ్మల్ని చంపించక్కర్లేదు. పోలీసులే ఏదో అబద్ధపు నేరం మోపి తీసుకుపోయి లాకప్ డెత్కి గురి చేసి శవాలను తీసుకుపోయి ఏ రోడ్డు మీదో పడేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తారు. మీ బోటి బక్కపీనుగలు చట్టాలను పోలీసులను నమ్ముకుంటే ఇంతే సంగతులు. పైన ఒక న్యాయస్థానం ఉంది మాధవరావు. నమ్మినా నమ్మకపోయినా, అప్పీల్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ న్యాయస్థానం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ తప్పించుకున్నా దోషులు అక్కడ తప్పక శిక్షించబడతారు. అయితే అక్కడికే పోయి నా సంగతేదో అక్కడే చూసుకుంటావన్నమాట. మంచిది పంతులు. మరోసారి వ్యంగ్యంగా నవ్వాడు మాధవరావు. అక్కడ నా కోసం వెయిట్ చేస్తుండు విశిష్ట అంది. అన్యాయంగా ఈ హంతకుల కిరాతకానికి భలే ఏం సాధిస్తాం నాన్న? పరలోకంలో జరిగే న్యాయం సంగతి ఎవరికి తెలుసు? ఎవరు చూడబోయారో? న్యాయం న్యాయమని మనం ప్రాకులాడే కంటే ఈయన చెప్పిన దానికి ఒగ్గడం ఉచితమని నా ఉద్దేశం. పృథ్వీ ఒట్టి నీచుడు దుర్మార్గుడే, అందులో సందేహం ఏమీ లేదు. నా సాహచర్యంలో అతడు మారే అవకాశం ఉందేమో చూస్తాను. అర్ధాంతరంగా అన్యాయంగా ఈయన చేతిలో రాలిపోయే కంటే జీవితాన్ని ఒక దుర్మార్గుడిని సంస్కరించడంలో హారతి కర్పూరం చేసుకున్నా పర్వాలేదు. నేను పృథ్వీని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఇక తిరుగులేదు. ఇదే నీ నిర్ణయమైతే నా నిర్ణయం కూడా విను. నా పెద్ద కూతురు నాకు చచ్చిందాని కిందే జమ. ఇలాంటి నీచుల ఇంట్లో కోడలిగా ఎలా అడుగు పెట్టాలనుకున్నావు? అది నిన్ను మానభంగం చేయాలనుకున్న వాడి సాహచర్యం ఎలా భరించగలననుకున్నావు? పరిస్థితులకు తల వంచక ఎంతటి వాళ్లకు తప్పదు కదా నాన్న. నాకు తెలిసి నువ్వు చావుకు భయపడ్డావు. ఇలాంటి నీచమైన బతుకు బతికే కంటే చావు గౌరవప్రదం కదా. మాధవరావు కల్పించుకొని అన్నాడు. 4 గోడల మధ్య పిల్లలకు పాఠాలు బోధించి నీ బుద్ధి కురచనైపోయింది పంతులు. నీ కడుపున పుట్టింది నీకంటే లోకాన్ని బాగా అర్థం చేసుకోగలదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టగలదు. బ్రతకడం నేర్వని జ్ఞానం ఎందుకు పంతులు? అతడు చేసిన ఎగతాళికి కంపరమెత్తినట్టుగా అయింది రామకృష్ణకు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. కూతురే తన మాట వినడం లేదే. నువ్వు సామాన్యురాలివి కాదని నాకు తెలుసులే పిల్లా. నీ మెదల్లో ఏమైనా క్రిమినల్ ఊహలు మెదులుతున్నాయేమో. ఇప్పుడే తుడిచేసుకో. పిచ్చి పిచ్చిగా తోకాడిస్తే మాత్రం నీ తోక కత్తిరించడానికి నేనున్నానని గుర్తుపెట్టుకో. అనుక్షణం నిన్ను నేను కనిపెట్టి ఉంటాను. ఎక్కడైనా తేడా కనిపించిందా సఫా. నీ ముఖం కాల్చి నిన్ను అందవికారంగా మార్చిన ఆ పిల్లతో నీకు పెళ్లి ఖాయం చేసుకువచ్చాడ్రా మీ నాన్న. ఆ దుర్మార్గురాలు ఈ ఇంటికి కోడలుగా రావడానికి వీల్లేదని ఎంత మొత్తుకున్నా ఆయన వినలేదు. వెళ్ళి ఆ పిల్లను వాళ్ళను బెదిరించి పెళ్లికి ఒప్పించి వచ్చాడు. కాంతం చెప్పింది కొడుకుతో. నన్నింత పరాభవం పాలు చేసిన దానితో నాకు పెళ్ళా? అది చేసుకుంటానన్నా దాన్ని చేసుకునేదేవుడు? అది చేసింది గుర్తుకు వస్తేనే నాలో ప్రతీకార జ్వాల బగ్గుమంటుందే. అది నా చేతికి చిక్కాలి. నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తాను. పళ్ళు పటపటా కొరికాడు. అంతకుముందే అక్కడికి వచ్చిన మాధవరావు కొడుకు మాటలు విని అన్నాడు. దాని మెడలో 3 ముళ్ళు వేస్తే నీ చేతికి చిక్కినట్టే కదా. అప్పుడు నల్లిలా నలిపేస్తావో పిల్లిలా ఆమె చుట్టూ తిరుగుతావో నీ ఇష్టం.
దాన్ని నల్లిలా నలిపివేయడానికి దాన్ని పెళ్ళెందుకు చేసుకోవాలి నాన్న? ఏ గుండాలనో పంపి దాన్ని గ్యాంగ్ రేప్ చేయించి చంపి పడేస్తే సరి, నా మనసు శాంతిస్తుంది. నీ ఆలోచనలు మొదటి నుండి ఇంత దరిద్రంగా ఉన్నాయి కాబట్టే నిన్నో వెధవం చేసిందిరా. నీ ముఖాన యాసిడ్ పోసి చాలా తెలివిగా దెబ్బ కొట్టింది. దాన్ని మనము తెలివిగా దెబ్బ కొట్టడానికే ఈ పెళ్ళి అన్న నాటకం ఆడుతున్నాం. ఈ పెళ్లి వల్ల మనకు లాభాలే గాని నష్టాలుండవు. కాకుల్లా అరిచే మహిళా సంఘాలు, పనిగట్టుకొని మన మీద బురద చల్లే పత్రికలు టక్కున నోరు మూస్తాయి. కొడుకు ముఖం మీద యాసిడ్ పోసి గాయపరిచిన పిల్లనే ఉదారంగా క్షమించి తన కోడల్ని చేసుకున్న గొప్ప మనసు మాధవరావుగా పబ్లిసిటీ చేయించుకుంటాను. పోయిన పరువును మనం ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు. ఆ పిల్లను గప్చిప్గా మన గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చును. ఈ పెళ్లిని కొన్నాళ్ళు విచిత్రంగా చెప్పుకొని మర్చిపోతుంది లోకం. అప్పుడు చాప క్రింద నీరులా మనం చేయాలనుకున్నది చేయాలి, సైలెంట్గా లేపేయాలి. చిచి, ఇంత పాడు ఆలోచనలున్నాయా మీలో? జుగుప్సగా చూసింది కాంతం. అనవసరంగా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోకండి, అది మీకే మంచిది కాదు అంది కాంతం. మీ అమ్మ ఒట్టి వెర్రుబాగుల్దిరా, ఆమె మాటలు పట్టించుకోనక్కర్లేదు. రిజిస్టర్ ఆఫీస్లో పృథ్వీ విశిష్టల పెళ్లి జరిగింది. విశిష్ట సంతకం పెట్టాక పృథ్వీ సంతకం పెట్టాడు. సంతకం పెట్టాక చూసింది పృథ్వీ ముఖంలోకి. బిగ్ సైజ్ నల్ల కళ్ళద్దాలు అతడి ముఖంలో కొత్తగా ఏర్పడిన అందవికారాన్ని తమ వెనుక దాచుకుంటున్నాయి. అద్దాలు కవర్ చేయని చోట కుడి బుగ్గ మీద, ముక్కు మీద అమ్మవారి మచ్చల్లా నల్లని గుంటలున్నాయి. సాక్షి సంతకాలు కూడా పూర్తి అయ్యాక మాధవరావు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన పెద్ద పెద్ద దండలు పరస్పరం మార్చుకున్నారు. ఎవరో ఇచ్చిన పుష్పగుచ్చాలు పట్టుకొని కెమెరాలకు, వీడియోలకు పని కల్పించారు. మాధవరావు ఇంటి దగ్గర ఫంక్షన్ భారీగా ఏర్పాట్లు జరిగాయి. విందుకు ముందు విలేకరులు చుట్టుముట్టారు మాధవరావును, నవవధూవరులను. ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించి వాళ్ళను తికమక పెట్ట చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మీరు సీఎం ప్రసంగిస్తున్న బహిరంగ సభలో వేదిక ఎక్కి మీ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న పృథ్వీ గారు సెక్షువల్ హెరాస్మెంట్కి గురి చేశాడని, కాలేజీలో సతాయించడమే కాకుండా మిమ్మల్ని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో రేప్ చేయబోయాడని మీరు తెలివిగా అతడి ముఖం మీద యాసిడ్ పోసి తప్పించుకు వచ్చానని చెప్పారు. దోషిని శిక్షించి మీకు న్యాయం కలుగజేయమని కోరారు సీఎం గారిని. ఆ తర్వాత పత్రికలకిచ్చిన ఇంటర్వ్యూలో సైతం అతడికి శిక్ష పడే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఇప్పుడేమో ఆ దోషినే వివాహం చేసుకున్నారు. ఎందుచేత? మీరు ఏదైనా ప్రలోభానికి లొంగిపోయారా, లేకపోతే ఎవరి బెదిరింపులకైనా లొంగిపోయారా? సీఎం ఆ రోజు నాకు పూర్తి రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. కానీ ఆయన తన మాట నిలబెట్టుకోలేదు. ఆయన హామీ మాటలకే పరిమితమైంది. ఈ పరిస్థితిలో మాధవరావు గారు నన్ను తమ కోడలిగా చేసుకోవడానికి ముందుకు వచ్చారు. మా బోటి వాళ్లకు న్యాయం దొరకని న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడటం కంటే పరిస్థితులకు తల వంచడమే మంచిదనిపించింది. నా వల్ల గాయపడి తను చేసిన పనికి మనస్తాపం చెందుతున్న పృథ్వీ గారిని క్షమించడమే ఉదాత్తం అనిపించింది. ఒక మగవాడు మోహావేశంతో పక్కం మీదికి లాగిన ఆడదాన్ని చేసుకోవడానికి ఏ మగాడు ముందుకు రాడన్న నిజం నాకు తెలుసు. జీవితమంతా పెళ్లి పెటాకులు లేకుండా జనం అవహేళనలకు గురి అవుతూ బ్రతుకీడ్చడం అర్థం లేదనిపించింది. అందుకే మాధవరావు గారి ప్రపోజల్ని అంగీకరించాను. ఇందులో ఎవరి బలవంతం, బెదిరింపులు లేవు. నా ఇష్టపూర్తిగానే ఈ పెళ్లి చేసుకున్నాను. మరో ముఖ్య విషయం మీకు చెప్పడం మరిచాను. ఇంతకు ముందు కూడా, అంటే కిడ్నాప్ సంఘటన జరగకముందు కూడా నన్ను వివాహం చేసుకుంటానన్నారు పృథ్వీ గారు. అప్పుడు ఆయన మీద సదభిప్రాయం లేని నేను ఆయన కోరికను తిరస్కరించాను. అప్పుడు అలా చేసి ఉండకపోతే ఈ కిడ్నాప్ సంఘటన ఇదంతా జరిగేది కాదు. ఏయ్, నిన్ను నేను కిడ్నాప్ చేయలేదు. నువ్వే నీ ఇష్టపూర్తిగా నా గెస్ట్ హౌస్కి వస్తానని కారు పంపమని చెప్పావు. ఆ రావడంలో అంత పెద్ద పథకం వేసుకొని వచ్చావని గ్రహించలేకపోయాను. విశిష్ట మాటలకు అడ్డు వచ్చి ఆగ్రహంగా అన్నాడు పృథ్వీ. ఇప్పుడు కూడా ఏదైనా పథకంతోనే మీ జీవితంలో అడుగుపెట్టిందేమో ఆలోచించారా పృథ్వీ గారు? ఒక గడుసు విలేకరి అడిగాడు. నిజంగా అలాంటి పథకం ఏదైనా ఉంటే అది ఆమెకే బెడిసి కొడుతుంది. ఈసారి విజయం మాత్రం ఆమెది కాదు అన్నాడు. పాము ముంగిసల్లా పోట్లాడుకున్న మీరు ఎంతో యుద్ధం జరిగాక ఇప్పుడు చిత్రంగా భార్యాభర్తలయ్యారు కదా,
మీది అన్యోన్య దాంపత్యం అవుతుందంటారా? ఇదివరకులాగే పోట్లాడుకుంటూ ఉంటారా? ఒక లేడీ జర్నలిస్ట్ విశిష్టను అడిగింది చురుగ్గా. ఏమో, ఇప్పుడేం చెప్పగలం? అంతా రాసిపెట్టినట్టు జరుగుతుంది. లేకపోతే ఈయనతో నా వివాహం జరుగుతుందని నేను అనుకున్నానా? అలా విధి మీద తోసివేయకండి మేడం. మీ మనసులో ఉన్న మాట చెప్పండి. వైవాహిక జీవితంలో తొలి అడుగు వేసిన ఏ ఆడపిల్ల అయినా తన వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుందని ఆశిస్తుంది. అందరి ఆడపిల్లల్లాంటిది కాదు మీ పెళ్ళి. మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది కదా. ఇప్పుడు ఎండుగడ్డి వేసినా బగ్గుమనదు. ఎందుకంటే మేమిద్దరం పవిత్రమైన వివాహ బంధంతో బంధింపబడ్డాం. ఈ బంధంలోని విశిష్టత వల్ల రెండు మనసులు ఏకమవుతాయని ఆశిస్తున్నాను, ప్రశాంతంగా చెప్పింది విశిష్ట. ఈసారి మాధవరావు గారిని పట్టుకున్నారు. ఆమె వల్ల మీ పదవి పోయింది, పరువు పోయింది. ఆమెనే మీ కోడలిగా చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటో చెబుతారా? ఆమెనే కోడలిగా చేసుకోవడం వల్ల పోయిన పరువు నిలుస్తుందని అనిపించింది. మీకో నిజం తెలుసో తెలీదో, మొదటి నుండి మా పృథ్వీకి ఆమె అంటే ఇష్టం. ఆ ఇష్టం వల్లే ఆమె వెంట పడ్డాడు. ఆ ఇష్టం వల్లే ఆమెను వివాహం ఆడాలని అనుకున్నాడు. దురదృష్టవశాత్తు వాడి ప్రపోజల్ను ఆమె తిరస్కరించింది. ఆ తిరస్కారం ఎలాగైనా ఆమెను పొంది తీరాలన్న పట్టుదలను ప్రేరేపించింది. విపరీత పరిణామాలకు దారి తీయించింది. ఒకడు దొంగతనం చేశాడన్నా, ఖూనీ చేశాడన్నా, అత్యాచారానికి పాల్పడ్డాడన్నా దాని వెనుకనున్న కారణాలు సానుభూతితో చూడాలి. ఇప్పుడంతా సర్దుకోవాలంటే ఆమె మా ఇంటి కోడలు కావడం ఒక్కటే దారి అనిపించింది. అందుకే నాకు నేనుగా వెళ్ళి పెళ్లి ప్రపోజల్ చేశాను. ఆమె అర్థం చేసుకుని అంగీకరించింది. ఈ వివాహం ఆమె తండ్రికి ఇష్టం లేదు. అందుకే వాళ్ళెవరూ పెళ్లికి రాలేదు. ఎవరు కాదన్నా చేసుకునే అమ్మాయి ఇష్టపడింది కదా, అది చాలనుకున్నాను. మీరు రాజకీయ నాయకులు కదా. ఈ వివాహం జరపడంలో పెద్ద రాజకీయమే ఉందని మేము అనుకుంటున్నాం. ఆమెను మీ కొడల్ని చేసుకుంటే మీ కొడుకును కేసుల నుండి తప్పించవచ్చని మీ ఆలోచన, అవునా? కేసుల నుండి నా కొడుకును తప్పించాలంటే ఆమెను కోడల్ని చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. హోమ్ మినిస్టర్గా రిజైన్ చేసినంత మాత్రాన నా పని అయిపోయిందని అనుకోవద్దు. ఈ మినిస్ట్రీకి రిజైన్ చేస్తే మరో మినిస్ట్రీ నా కోసం రెడీగా ఉంటుంది. అందులో నో డౌట్. నాకున్న పలుకుబడితో నా కొడుక్కి ఉరిశిక్ష పడినా తప్పించగల పవర్ నాకుంది. అంత పవరున్న మీరు విశిష్ట గారిని బెదిరించి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పించారు? చెప్పమ్మా, నిన్ను నేను బెదిరించానా? లేదు, నన్ను ఆయన బెదిరించలేదు. బెదిరించకపోతే మీరీ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? ఇంతకుముందు మీ నాన్నగారిని కలిసి ఇంటర్వ్యూ చేసి వచ్చాం. ఆయన చాలా సంగతులు చెప్పారు. ఏం చెప్పారు? ఈ పెళ్లికి మీరు ఒప్పుకోకపోతే మీరు మీ కుటుంబాన్ని ఆయన సర్వనాశనం చేస్తానని బెదిరించారని, అందుకే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారని. అదేం లేదు, నేను ఇష్టపూర్తిగానే ఒప్పుకున్నాను ఈ పెళ్లికి. ఇందులో ఎవరి బలవంతమూ లేదు, బెదిరింపులు లేవు. మీ నాన్నగారు అబద్ధం చెప్పారంటారా? ఆయనకి ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకని ఏదో చెప్పాలని చెప్పారేమో. పృథ్వీగారు, ఈ పెళ్లి మీరు ఇష్టంతో చేసుకున్నారా? ఏదో కేసుల నుండి బయటపడొచ్చునన్న స్వార్థంతో చేసుకున్నారా? ఇందాక ఈ ప్రశ్నకు మా నాన్నగారు జవాబు చెప్పారు కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు? పృథ్వీ అసహనంగా అన్నాడు. మీ జవాబు కూడా వినాలని? మా నాన్నగారు చెప్పిందే నా జవాబు. మొత్తానికి రాజకీయ నాయకుడి కొడుకు అనిపించుకున్నారు. మీరు ఆచితూచి మాట్లాడడం చూస్తుంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందేమో అనిపిస్తోంది. మీ పత్రికల వాళ్ళకి అలవాటే కదా, ఏదేదో ఊహించుకోవడం, అవన్నీ పత్రికలకు ఎక్కించడం. ఏమిటో మీ పత్రికల వాళ్ళు మా రాజకీయ నాయకుల పట్ల శకుని సారథ్యం వహిస్తున్నారేమో అనిపిస్తుంది. అనని మాటలు అన్నట్టుగా రాస్తారు, అన్న మాటలు వక్రీకరిస్తారు అన్నాడు మాధవరావు. మా పత్రికల మీద అనవసరంగా అపవాదు వేయకండి సార్. మీ రాజకీయ నాయకులకు మా పత్రికలు సోపానాల వంటివి. మంచికైనా చెడ్డకైనా మీ గురించి పబ్లిసిటీ ఇచ్చేవే పత్రికలు కదా. ప్రతిపక్షాల మీద బురద చల్లాలన్నా, మీరు చేసే సేవలు ప్రజలకు తెలియాలన్నా పత్రికలే ఆయుధాలు కదా, సీరియస్గా అన్నాడొక విలేకరి. అవునబ్బా, ఆ మాట కాదన్నదెవరు? మేం లేకపోతే మీ పత్రికలు నడుస్తాయి కానీ మీ పత్రికలు లేకపోతే మాకు నడవదు. మాకు ప్రజలకు మీ పత్రికలు వారధి లాంటివి. పత్రికల మీద ఆ గౌరవం నాకెప్పుడూ ఉంటుంది. భయం కూడా ఉందండోయ్, మీ కళాలు పదినెక్కి ఎప్పుడేం రాసి మమ్మల్ని తికమక పెడతారోనని. మీరు ఇక్కడో మాట అక్కడో మాట అని మమ్మల్ని తికమక పెట్టుకుంటే చాలు సార్. నవ్వులు. అది శోభనపు గది.
అలంకరించి ఉన్న వాతావరణం యుద్ధభూమిలా ఉంది. వెలిగించిన అగరొత్తులు సువాసనలు వెదజల్లుతూ కాలిపోతున్నాయి. యాపిల్ పండును అందుకొని చాకుతో కోస్తున్నాడు పృథ్వీ. అతడికి కొంచెం దూరంలో నిలబడింది విశిష్ట. ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడంలో నీ ప్లాన్ ఏమిటో అడిగాడు ఉన్న ఒక్క కన్నుతో ఆమెను గుర్రగా చూస్తూ. నల్ల కళ్ళజోడు తీసేస్తే ముఖాన్ని చూడడం బహు కష్టం. ఒక విధమైన జలధరింపుతో కళ్ళు ప్రక్కకు తిప్పుకుంది విశిష్ట. పెళ్లి ప్రపోజల్ తెచ్చింది నీ బాబు, నేను కాదు. మా ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోకపోతే మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించాడు. నా ఒక్కదాని కోసం మా కుటుంబాన్ని బలిపెట్టడం ఇష్టం లేక నా జీవితం ఏమైనా కానీ అన్న ఇదితో ఈ పెళ్లికి అంగీకరించాను. ఆటలో పావులు కదుపుతున్నది మీరు, నేను పావుని మాత్రమే. పావుకి ప్లాన్ ఉండదు. బెదిరింపులకు భయపడే మనిషివి కావని నాకు తెలుసు. నీ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావు. చెప్పు, ఈసారి ఏమిటి నీ ప్లాన్? ఇదివరకు వచ్చి కురూపుని చేసిపోయావు, ఇప్పుడు ఏకంగా హత్య చేయాలనా? రామరామ. రిజిస్టర్ ఆఫీస్ నుండి వచ్చాక అత్తగారు కొడుకు చేత కట్టించిన మాంగళ్యాలను పమిట చాటు నుండి తీసి కళ్ళకద్దుకుంటూ నాటకీయంగా అంది. నేను భారత స్త్రీనండి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కారం నా రక్తంలో జీర్ణించి ఉంది. నా ఐదోతనాన్ని నేనే జరుపుకునే దుర్మార్గురాల్ని కాదు. చాలించు నాటకం. నువ్వు ఎంత అమాయకంగా కనిపించినా నువ్వు నమ్మతగ్గ మనిషివి కావని నాకు తెలుసు. చాలా అమాయకంగా కనిపించే నీలో చాలా డేంజర్ ఆలోచనలే పాము పిల్లల్లా కదులుతుంటాయి. చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేద్దామని ఈ పెళ్లి కొప్పుకున్నావు అని అడిగాడు. నన్నేం చేద్దామని పెళ్లి చేసుకున్నావు నువ్వు? అంది విశిష్ట. నల్లిని నలిపినట్టు నలిపి పారేద్దామని. అతడిలోని కసి అంతా ఆ మాటలో ప్రతిధ్వనించింది. అతడి మాటకు కంగు తినలేదు విశిష్ట. అది ఊహించిన జవాబే అన్నట్టుగా మామూలుగానే అంది. నల్లిని నలిపినట్టు నలపడానికి నన్ను పెళ్లి చేసుకోవాలా? ఆ పని పెళ్లి చేసుకోకపోయినా చేయొచ్చు కదా. నిన్ను ఏం చేసినా అడిగే హక్కు ఎవరికీ లేకుండా చేద్దామని నీ మీద అన్ని హక్కులు నావిగా చేసుకోవడానికి నీ మెడలో ఈ తాడు బిగించాను. నీ దృష్టిలో ఇది పసుపు తాడేమో గాని నిజానికి ఇది నీ మెడలో ఉరితాడు. ఏ క్షణాన్నైనా ఇది బిగుసుకుంటుంది. ఈ క్షణం నుండి నువ్వు నా చేతిలో నరకం అనుభవిస్తావు. దేనికింత పగ నా మీద? యాసిడ్ పోసి అందమైన నా ముఖాన్ని అందవికారంగా మార్చావు. నా పరువు తీశావు. నా ఉద్యోగం పోగొట్టావు. నా మీద పోలీస్ కేసు పెట్టావు. దీనికి ప్రతిఫలంగా ఇంతకు ఇంత అనుభవించొద్దా నువ్వు? ఏం చేస్తారు నన్ను? పూటకు 4 సార్లైనా తంతాను. రోజుకొకసారైనా వాతలు పెడతాను. ఇంటి చాకిరీ అంతా నీ చేత చేయిస్తాను. కళ్ళురిమి ఏమిటలా చూస్తున్నావు నా ముఖంలోకి? ఆ కళ్ళు పీకేస్తాను. చూడడానికి భయానకంగా అంత వికారంగా మారిన ఈ ముఖం వెనుక మనసు ఎంత చండాలంగా పరమ దరిద్రంగా ఉందా అని చూస్తున్నాను. అంచనాలను మించి దిగజారిపోయావు అంది. నన్ను అంచనా వేసే పని మానేసి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో చూసుకో. ఏ విషమ పరిస్థితి ఎదురైనా నన్ను నేను కాపాడుకోగలనన్న ధైర్యం నాకుంది. ఏమిటా ధైర్యం? నా ఆత్మవిశ్వాసమే నా ధైర్యం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.